నరాల బలహీనత, కండరాలు బిగుసుకుపోవడాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇతరులపై ఆధారపడేలా చేసే స్పాస్టిసిటీ కావచ్చు. నిద్రపోయే సమయంలో కాళ్ళలో తీవ్రమైన తిమ్మిరి వల్ల ఇబ్బంది పడుతున్నారా? మీరు నడిచేటప్పుడు కాళ్ళు వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తుందా? కూర్చున్నప్పుడు మీ కండరాలు అకస్మాత్తుగా రాయిలా బిగిసిపోతున్నాయా? అయితే ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు స్పాస్టిసిటీతో బాధపడుతున్నట్టు అర్థం. స్పాస్టిసిటీ గురించి సరళంగా చెప్పాలంటే కండరాలు అసాధారణంగా బిగుసుకుపోవడం లేదా గట్టిపడడం. ఇది మెదడు లేదా వెన్నుపాము దెబ్బతినడం వల్ల వచ్చే ఒక నరాల సమస్య. సాధారణంగా మన శరీర కదలికల్ని కొన్ని ప్రత్యేకమైన నరాల వ్యవస్థలు నియంత్రిస్తాయి. కానీ ఈ నరాల దాడికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు కండరాలపై నియంత్రణ తప్పి అవి తీవ్రంగా బిగుసుకుపోతాయి. దీనివల్ల చేతులు, కాళ్ళు కదిలించడం, నడవడం, చేతులతో వస్తువులు పట్టుకోవడం వంటి రోజువారీ పనులు చేయడం చాలా కష్టంగా మారుతుంది. స్పాస్టిసిటీ ప్రారంభ లక్షణాలు ఈ సమస్య ఉన్నవారిలో కనిపిస్తాయి. కండరాలు బిగుతూ, చేతులు లేదా కాళ్ళలో స్పష్టమైన గట్టిదనం, బిగుతుగా అనిపించడం, కదలికలకు ఇబ్బంది, చేతిని లేదా కాలును చాచడానికి, మడవడానికి ప్రయత్నించినప్పుడు కండరాలు మొండికేయడం, నొప్పి, అసౌకర్యం, కండరాల్లో ఎప్పుడూ ఒక రకమైన లాగినట్లు ఉండటం, తిమ్మిరితో పాటు విపరీతమైన నొప్పి, నడకలో మార్పు, నడుస్తున్నప్పుడు కాళ్ళు వెనక్కి లాగుతున్నట్లు లేదా భూమికి అతుక్కుపోయి ఈడ్చుకుంటూ నడుస్తున్నట్లు అనిపించడం, కండరాల తిమ్మిరి, అకస్మాత్తుగా మన ప్రమేయం లేకుండానే కండరాలు గట్టిగా పట్టేయడం, సమతుల్యత కోల్పోవడం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పడం. దీనివల్ల తరచూ కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది.